కృష్ణా నీళ్లు నేతల సవాళ్లు. ఏపీ సర్కార్ నిబంధనలను ఉల్లంఘించి శ్రీశైలంలో అడ్డగోలుగా జల చౌర్యానికి పాల్పడుతూ విద్యుదుత్పత్తి చేసిందని మండిపడ్డారు మంత్రి జూపల్లి కృష్ణారావు. అయితే జూపల్లి వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చిన బీఆర్ఎస్ నేతలు ఏపీ అక్రమంగా నీళ్లు తీసుకువెళ్తున్నప్పుడు అడ్డుకోకుండా ఇప్పుడు డ్రామాలు ఎందుకని ఫైర్ అయ్యారు గులాబీ నేతలు. మరోవైపు శ్రీశైలంలో ఏపీ సర్కార్ విద్యుదుత్పత్తిపై మాట్లాడేందుకు ఏపీ మంత్రి నిమ్మల నిరాకరించారు. శ్రీశైలం జలాశయం నుంచి ఏపీ ప్రభుత్వం అక్రమంగా నీటిని తరలిస్తూ విద్యుత్ ఉత్పత్తి చేసిందన్నారు మంత్రి జూపల్లి కృష్ణారావు. నీటి మట్టం తగ్గినప్పుడు విద్యుత్ ఉత్పత్తి చేయకూడదనే నిబంధన ఉన్నా ఏపీ ప్రభుత్వం దాన్ని ఉల్లంఘించిందన్నారు. ఏపీ సర్కార్ చర్యల వల్ల తెలంగాణలో పంటలు ఎండిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. గత ప్రభుత్వం నిర్లక్ష్యం వల్లే ఏపీ అలుసుగా తీసుకుందన్నారు. సో మినిమం డ్రా లెవెల్స్ మెయింటైన్ చేస్తామని గవర్నమెంట్ చెప్పింది, కానీ స్పష్టంగా ఆర్డర్ కూడా జరిగింది. కానీ దీని భిన్నంగా ఒకవైపునేమో మెయింటైన్ చేస్తామని చెప్తా ఉన్నారు, ఇంకోవైపునేమో అక్రమంగా తోడేసే కార్యక్రమం చేస్తూ ఉన్నారు. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏదైతే అలాట్మెంట్ కంటే కూడా అదనంగా వాటర్ వాడుకోవడం జరిగింది. సో ఎప్పుడైతే ధర్నా చేస్తాము అన్న తర్వాత నిన్న టీవీలో వచ్చిందో అప్పటిదాకా వినకుండా అక్రమంగా చేస్తూ ఉంటే, సో తదనంతరం ఏపీ ప్రభుత్వం ఈ పాలమూరు జిల్లా రైతాంగం ముఖ్యంగా నాగర్ కర్నూలు, అచ్చంపేట, కొల్లాపూర్, కల్వకుర్తి, వరపర్తి రైతాంగం మొత్తం కూడా సమాయత్తమై ఈ మొత్తం కూడా నీళ్లు తోడేస్తే మొత్తం అందరూ ఇబ్బంది పడతామని కింద చేసిన తర్వాత ఇప్పుడు అంటే ఆ టీవీలో ఆ వార్తలు వచ్చి చూసిన తర్వాత పింగ్ అనేది పవర్ జనరేషన్ ఆపడం జరిగింది. ఏపీ సర్కార్ మళ్లీ నీటి దోపిడీకి పాల్పడితే పాలమూరు రైతులతో ప్రాజెక్టును ముట్టడిస్తామన్నారు మంత్రి జూపల్లి కృష్ణారావు. ఎప్పుడైతే వాళ్ళు రియాక్ట్ కాలేదు కాబట్టి మేము ఈ పద్ధతికి నిర్ణయించుకోవడం జరిగింది. సంతోషం, ఇప్పటికైనా మీరు గుర్తించింది కాబట్టి ఇటువంటి అక్రమాలకు ఇంకోసారి పాల్పడితే మాత్రం ఖచ్చితంగా రైతాంగం, ప్రభుత్వము, పార్టీ, రైతాంగం అందరూ కూడా సమిష్టిగా పోరాటం చేసే కార్యక్రమం చేసి మా హక్కుల్ని, రైతుల హక్కుల్ని, ప్రజల తాగునీటి అవసరాలను కాపాడుకునే కార్యక్రమం చేస్తూనే మరొకసారి హెచ్చరిస్తా ఉన్నాం. కృష్ణా నీళ్లను ఏపీ దోచుకెళ్లాక ఇప్పుడు ధర్నా చేసి ఏం ఉపయోగమని ప్రశ్నించారు మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి. నీటిని అక్రమంగా తీసుకెళ్తున్నప్పుడు పట్టించుకోకుండా ఇప్పుడు డ్రామాలు చేస్తే ప్రజలు నమ్మరన్నారాయన. నిలువరించవలసినటువంటి ఏపీని నిలువరించకుండా, నీళ్లు తీసుకుపోయేటప్పుడు అడ్డుపడకుండా, కేఆర్ఎంపీ దగ్గర పాత్ర పోషించకుండా, కేంద్రానికి అపెక్స్ కౌన్సిల్కు లెటర్ రాయకుండా, ముఖ్యమంత్రి చేయాల్సిన ఏ పనులు ఏవి చేయకుండా నీళ్ళన్నీ పోయి ఇప్పుడు పంటలు ఎండిపోయేటువంటి దశ వచ్చినాక ఇప్పుడు ఫేస్ సేవింగ్ కోసం ఇలా శ్రీశైలం ప్రాజెక్టు కాడికంటే ఎమ్మెల్యేలను ఎంబడి తీసుకొని పోతారా తప్ప ఏం చేస్తారా? అది కూడా మీరు పోయేది ఆంధ్ర ప్రాంతానికి పోతున్నారు, అవతల ప్రాంతానికి పోతుందా? అవతల ప్రభుత్వం దగ్గర పోయి ధర్నా చేస్తుందా? మన రాష్ట్ర పరిధిలో మన పరిధిలో ఉండేటువంటి ప్రాజెక్టు కాడికి యువతల పక్కల పోయి అక్కడ ఉండి తమాషా చేసి ప్రజల్ని ఎవరిని మీరు ఫూల్ చేయాలనుకుంటున్నారు? ఏపీ సర్కార్ నీటి దోపిడీకి కాంగ్రెస్ నేతలు సహకరిస్తున్నారని ఆరోపించారు నిరంజన్ రెడ్డి. తెలంగాణ ప్రభుత్వం పోయి తెలంగాణ ప్రాంతంలో తెలంగాణ ప్రాజెక్టు కూడా ధర్నా చేస్తాడు. ఇంతకంటే జోక్ ఉంటుంది అన్న. ఈ చేసేదేదో ఢిల్లీలో చేయి, ఈ చేసేదేదో పోయి అమరావతి కాడ చేయి. ప్రజలంతా ఎడ్డోళ్ళు అనుకోండి, మీ బుద్ధి ఉన్నట్టు ప్రవర్తిస్తారా? తెలంగాణను పాలిస్తుంది రేవంత్ కాదు చంద్రబాబు అన్నారు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. అందుకే నీళ్లు దోచుకున్నా ప్రశ్నించరన్నారు. ఈరోజు మన రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నది రేవంత్ రెడ్డి కాదు, చంద్రబాబు నాయుడు. ఇది వాస్తవం. ఏ ఆంధ్ర పెత్తందారులకు వ్యతిరేకంగా, వాళ్ళ దోపిడీకి వ్యతిరేకంగా తెలంగాణ ప్రజలు వీరోచితంగా పోరాటం చేసి 1300 మంది అమరవీరులు త్యాగాలు చేసి కేసీఆర్ గారి నాయకత్వంలో లక్షలాది మంది ప్రజలు రోడ్లెక్కి తెలంగాణను సాధించుకుంటే మళ్ళీ ఒకసారి ఆంధ్ర ప్రాంతంలో ఉండే పెత్తందారులకు, మరి ముఖ్యంగా ఇప్పుడు చంద్రబాబు నాయుడు చేసి ఇచ్చి రేవంత్ రెడ్డి లాంటి ఒక పపెట్ ఇక్కడ పెట్టుకొని ఆయన ద్వారా చేసి కాంగ్రెస్ ప్రభుత్వం కృష్ణా, గోదావరి జలాల విషయంలో తెలంగాణ ప్రయోజనాలను ఏపీకి తాకట్టు పెట్టిందన్నారు మాజీ మంత్రి హరీష్ రావు. మరోవైపు జల చౌర్యమంటూ తెలంగాణ సర్కార్ చేసిన ఆరోపణలపై స్పందించడానికి మంత్రి నిమ్మల నిరాకరించారు. నో కామెంట్ అనేశారు.